బీఆర్ఎస్వి సభలో మాజీ మంత్రి హరీష్ రావు నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం, బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం, రేవంత్ ఢిల్లీ తన చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడు. షాపింగ్ మాల్స్ లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడొచ్చని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. గత జూన్ 25న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం రెనోవేట్ చేసిన భవనాన్ని పరిశీలించడానికి విచ్చేసిన డీజీ అదే షాపింగ్ మాల్లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాత్రికేయుల సమావేశంలో డీజే మాట్లాడుతూ సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 గంటల పాటు తీవ్ర ప్రయత్నం చేసి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. మూల స్తంభాల్లో ఇది ఒక ప్రధానమైన స్తంభం అని మీరు ఈ అవగాహన చెందిన తర్వాత మీరు కన్విన్స్ అయితే ప్రతి షాపింగ్ మాల్ దగ్గర మీరు అడగాలని ఈ వాయిస్ ని దేశమంతా నలుమూలల 4 లాంగ్వేజీల్లో దేశంలో అనేక రకాల లాంగ్వేజ్ 14 లాంగ్వేజ్ ఆ లాంగ్వేజీల్లో అందరికీ చేరవేయాలని ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం మరోసారి రిపీట్ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలని ఈ ఇరాక్ లో లాంటి ఘోరమైనటువంటి ప్రమాదం కొంచెం ఉంది మనకి అక్కడ జరిగింది కదా మనకు జరగలేదని అనుకోవద్దు. ఇది భారతదేశంలో ఎక్కడా జరగకుండా ఉండాలని ఒకవేళ జరిగితే ప్రజలు సురక్షితంగా బయటపడేటట్టు బ్రీదింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకునేటట్టు మీరు గొంతు విప్పాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దీనికి తప్పనిసరిగా సరైనటువంటి పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నం చేశారు. చాలా మందితోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రాథమికంగా ఇంత తప్పు ఎందుకు చేస్తున్నారు? భారతదేశం మొత్తం అన్ని మాల్స్ మల్టీప్లెక్సెస్ లో ఇలా కాంక్రీట్ బాక్స్ లాగా కడుతున్నారు. దాంట్లో పొగలు 6 months జనరేట్ అయితే బయటికి పోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇంత ప్రాథమిక తప్పు ఎందుకు చేస్తున్నారు? నిజంగా ఆపరేషన్ టైంలో జరిగితే అన్ని సేవలు గుట్టలు వస్తాయి అని చాలా భయపడ్డారు. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న మాల్స్ మల్టీప్లెక్స్లు అన్నీ కూడా బాక్స్ లాగానే ఉన్నాయి, కాంక్రీట్ బాక్స్ లాగానే ఉన్నాయి అని మీకు సవినయంగా మనవి చేస్తుంది. దీంట్లో ఎంత ప్రమాదం ఉంది అని ఒకసారి ఊహించుకోవడానికి ఈ మధ్య 10 రోజుల క్రితం ఇరాక్ లో ఇటువంటి మాల్ అంటే కాంక్రీట్ బాక్స్ లాగా కట్టిన 4-5 floors ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ మాల్ అక్కడ డ్యూటీ అవర్స్ లో స్టోర్ ఓపెన్ అయినప్పుడు కస్టమర్స్ అక్కడ శారీస్ అవి ఇవి కొనుక్కునే టైంలో ఫైర్ జరిగింది. ఆ మాల్ కూడా జస్ట్ 10 days అయింది ఓపెన్ అయింది. ఆ మాల్ ఎలా ఉందో మీరు చూడండి. ఇది నేను యూట్యూబ్ నుంచి ఫోటో తీశాను. ఇప్పుడు కూడా ఈ ఫోటోలు యూట్యూబ్ లో ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. 10 రోజుల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్ ఏమి ఇరాక్ మన దేశం లాంటిదే, కానీ ఈ స్ట్రక్చర్ చూడండి ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లేకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్ లేకపోతే చెన్నై సిల్క్ లేకపోతే ఇంకా ఉన్నాయి కదా చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, అట్లా ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ మనం చూస్తాం. అవి వాటిలోనే ఇది కూడా ఉంది. ఇది ఆపరేషన్ టైంలో అంటే షాపింగ్ టైంలో సడన్ గా యాక్సిడెంట్ జరగగా ఎంతమంది చనిపోయారో తెలుసా అండి? ఎంతమంది చనిపోయారో మీకు తెలుసా? 82 మంది చనిపోయారు. శవాల గుట్టలు, లేడీస్ అండ్ జెంట్స్, పిల్లలతో సహా 82 మంది ఈ చిన్న బిల్డింగ్ లో ఇటువంటి షాపింగ్ మాల్ వర్కింగ్ టైంలో జరిగితే
అంత భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. ఎప్పుడూ జరగల, ఎన్నో సంవత్సరాల క్రితం కాదు, గత 10 రోజుల్లో. అందుకనే నేను ఈ బొమ్మ తీసుకొచ్చాను. మీకు వీడియో చూపిస్తాం, చూడండి. వీడియో చూపించండి.